కొంతమంది మనం చూస్తే ఇలాగా మనుషులు మనకి బాధ పెట్టినప్పుడు ఎలా ఊరుకోవాలి పాస్టర్ గారు? వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నాకేదో నష్టం చేశారు, నాకు బాధ కలిగించారు, ఎలా ఊరుకోవాలి పాస్టర్ గారు అని అంటే, ఇది క్రైస్తవ జీవితం. కొట్టేవారికి ఆయన తన యొక్క వీపును అప్పగించాడు, ఆయన పెరికేవారికి ఆయన చెంపలను అప్పగించాడు. ఆయన గొర్రె పిల్ల మౌనముగా ఉండునట్లుగా ఆయన మౌనముగా ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ఉన్నాడు. నేను వీళ్ళతో పోరాడి గెలవడము కాదు, కానీ నేను ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఆయన చిత్తములో నా కోసము నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి గొప్ప సహాయం నాకు ఉంది అని యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి మనందరము కూడా చూపించాలి. ఇది నిజమైన క్రైస్తవ జీవితానికి నిదర్శనం.